శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగాలలో అరుణాచల క్షేత్రం యొక్క మాహాత్మ్యాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో ఎంతో ఖ్యాతి నొందిన విశిష్టత కలిగిన అరుణగిరి ప్రదక్షిణ యొక్క వైభవాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో అత్యంత పవిత్రమైన మహాశ్రేష్టమైన అరుణాచలం భారతదేశంలో పరమేశ్వరునికి సంబంధించిన పురాతనమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. అరుణాచలం యొక్క శక్తి లోతైన, శాశ్వతమైన, ఆధ్యాత్మికమైన, ప్రశాంతమైనది కాబట్టి ఇది ప్రాచీన కాలం నుండి సత్యాన్వేషకులను ఆకర్షిస్తూనే ఉంది. స్కాంద పురాణాన్ని అనుసరించి అరుణాచలం పరమేశ్వరుని పవిత్రమైన రహస్య హృదయ కేంద్రం అని చెప్పబడింది. జగద్గురువులైన ఆదిశంకరులు అరుణగిరిని మేరుపర్వతంగా పేర్కొన్నారు. ఈ క్షేత్రంలో ఋషులు, సిద్ధులు, జ్ఞానులు, సాధువులు, సాధకులు, పండితులు ఎప్పుడూ అరుణగిరి ప్రదక్షిణ ఆచరిస్తూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా అరుణగిరి ప్రదక్షిణ ఆచరించడానికి యాత్రికులు తరలి వస్తూనే ఉంటారు. సత్యాన్వేషకులు అరుణాచలమే తమ సర్వాంతర్యామి అని భావిస్తారు. పరమేశ్వరుడు భక్తులను తన వైపుకు ఆకర్షించడానికి పవిత్రమైన అరుణగిరి రూపాన్ని తీసుకున్నారని వేదాలు, శాస్త్రాలు అనేక చిహ్నాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా అరుణగిరి శక్తికి సంబంధించిన శ్రీచక్ర చిహ్నమని మహాత్ములు కొనియాడారు. శాక్తేయులు అరుణగిరిని శ్రీచక్రంగా పూజిస్తారు. వైష్ణవులు అరుణగిరిని సుదర్శనగిరిగా పూజిస్తారు. అరుణగిరి భక్తుల మనసుల యొక్క పక్వతకు అనుగుణంగా వారు ఏ భావనతో ఆరాధిస్తారో వారిని అలా అనుగ్రహించే దయగల శక్తి. అరుణగిరి ప్రదక్షిణను ఆచరించేవారు వారు పొందే ప్రశాంతత వల్ల భక్తులు గిరి ప్రదక్షిణను చాలా ఇష్టపడతారు. ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణగిరి మహిమను, శక్తిని ఆ ప్రదేశం నుండే అనుభూతి చెందుతారు. ఈ గాలి, వాతావరణం, మౌనం మన హృదయాన్ని ఆవహించి భక్తితో ముంచేస్తుంది. నడుస్తున్నప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తే అరుణగిరి శిఖరం వైపు లోపలికి వెళ్ళే అనేక మార్గాలను గమనించవచ్చు. పవిత్రమైన అరుణగిరిలో అంతు తెలియని అద్భుతాలను కనుగొనవచ్చు. ఈ ప్రదక్షిణా మార్గంలో అరుణగిరి యొక్క భిన్నమైన రూపాలను దర్శించుకోవటమే గాక విభిన్నమైన కోణాలను, అరుణగిరి యొక్క అందాలను ఆస్వాదించవచ్చు. ప్రత్యేకించి అరుణగిరి ప్రదక్షిణ ఇంత సమయంలోనే చేయాలి, తొందరగా వెళ్ళాలి అనే ఆలోచన మనకి రాకూడదు. ఒకసారి ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదేశ ప్రభావం వల్ల ఆ వ్యక్తి నడవలేకపోయినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని ఉత్సాహపడతారు. ఆ ఉత్సాహం ఎన్నటికీ తగ్గదు. ఒక్కసారి ప్రదక్షిణ యొక్క ఆనందానికి అలవాటు పడిన వ్యక్తి ఆ ప్రశాంతతని ఎప్పటికీ వదులుకోడు. అరుణగిరి ప్రదక్షిణ గొప్ప ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపిస్తుంది. అరుణగిరి శివస్వరూపమని వైదిక పురాణ సాంప్రదాయాలు చెబుతున్నందువలన గిరి ప్రదక్షిణ ఆచారం ప్రారంభమైంది. ఎలాంటి కోరికతో వచ్చిన వారికైనా చివరికి ప్రదక్షిణ యొక్క అనుభవం ఈ కోరికలన్నింటినీ తుంచేసి అరుణాచలుని అనుగ్రహం ద్వారా ఆత్మను గ్రహించి విముక్తి పొందాలనే కోరికతో అసలు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. అరుణగిరికి ఆకర్షితులవుతున్న వారి దృక్పథం ఆత్మజ్ఞానం వైపు,
ఖచ్చితంగా పురోగమిస్తుంది. జన్మ జన్మల పాపాలన్నీ అరుణగిరి ప్రదక్షిణచే నశిస్తాయి. ఇది పురాణవాక్కు. అరుణగిరి అజ్ఞానాన్ని, అహంకారాన్ని అణిచివేస్తుంది. దాని మహిమ తపసంపన్నులైన సాధకులను ఆకర్షిస్తుంది. గిరి ప్రదక్షిణ అనేది పురాణాలలో గొప్పగా ప్రతిపాదించబడి అనాది కాలం నుండి అనుసరించే గొప్ప సాంప్రదాయం. అరుణగిరి అపారమైన ఆధ్యాత్మిక విలువను అనేక మంది ఋషులు, మహాత్ములు అనుభవించి మరీ నొక్కి వక్కాణించారు. ఇది భక్తితో నిండిన హృదయంతో మనసును అరుణాచలునిపై కేంద్రీకరించి చేయవలసిన విధి. ఇది ఇలానే చేయటం వల్ల పరమేశ్వరుని పట్ల భక్తి, ఏకత్వ భావాలను పెంచుకోవటం ద్వారా ఆయన అనుగ్రహానికి తప్పక పాత్రులవుతాం. అరుణగిరి ప్రదక్షిణ యొక్క సాధన రహస్యం గిరి ప్రదక్షిణ చేసే విధానం, దాని ద్వారా వచ్చే అపారమైన అనుగ్రహం యొక్క ప్రయోజనాలు గౌతమ మునే పార్వతీదేవికి స్వయంగా వివరించారు. అంతేకాకుండా అరుణగిరి ప్రదక్షిణ ముందు భాగాలలో గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత, దానివల్ల కలిగే ప్రయోజనాలు సాక్షాత్తు పరమేశ్వరుడే స్వయంగా ప్రకటించినట్లుగా అరుణాచల పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. స్కాంద పురాణంలో అరుణాచలం అసాధారణమైన వరప్రదాత అని ప్రశంసించబడింది. ప్రాపంచిక కోరికలను కోరుకోకుండా అరుణాచలమునకు శరణు పొందాలి. ఎందుకంటే సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి తన భక్తుల యొక్క శ్రేయస్సు తెలుసు. ఆయనే మనకు అత్యంత గొప్ప వరాలను ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అంటే జనన మరణ విషయ వలయం నుంచి విముక్తి ప్రసాదించడానికి ఆసక్తిగా, ఆప్యాయంగా ఎదురు చూస్తున్నప్పుడు మనం మనసుచే ప్రభావితమై క్షణికావేశాలతో కోరికలను కోరుకోవటం నిజంగా బాధాకరమైన విషయం. ఏ సమయంలోనైనా అరుణగిరి ప్రదక్షిణను ఆచరించే భక్తులకు శారీరక, మానసిక జీవితంపై ప్రత్యేక ఫలితాలను, ప్రభావాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకునే భక్తుడు గిరి ప్రదక్షిణ ద్వారా అరుణాచలం నుండి నేను వేరు అనే భ్రాంతిని తొలగించడానికి ప్రయత్నించే ఒక గొప్ప ధ్యాన ఆరాధన. ఈ ప్రదక్షిణ వల్ల వారు అరుణగిరితో ఏకత్వ స్థితిని కలిగి మనసు విశ్రాంతి తీసుకోవటానికి వీలు కల్పిస్తుంది. అందరిలో ప్రకాశిస్తున్న నేను అరుణగిరి ప్రదక్షిణతో సర్వవ్యాప్తి చెంది ఏకత్వ స్థితిని అనుభవింపచేస్తుంది. అనేక మంది ఋషులు, సాధువులు అరుణాచలాన్ని తమ నివాసంగా చేసుకుని ఒక్కసారి వచ్చిన తర్వాత అరుణగిరి సామీప్యాన్ని విడిచిపెట్టలేదు. వారు తమ ఆలోచనలను, భక్తిని కూడా ఆయనకి సమర్పించి అరుణాచల మహిమను ఎంతో కొనియాడారు. ఇప్పటి వరకు ఎంతో ఖ్యాతి నొందిన, విశిష్టత కలిగిన అరుణగిరి ప్రదక్షిణ యొక్క మహిమను, వైభవాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. వచ్చే భాగంలో కూడా అరుణగిరి ప్రదక్షిణ యొక్క వైభవాన్ని సంపూర్ణంగా దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృపచేసి మమ్మేలు అరుణాచల.